ఆ టెక్నాలజీ ఉపయోగిస్తే ఏ వీడియోనైనా అర సెకండ్లో ఓపెన్ కావాల్సిందే. ఫేస్బుక్, సోషల్ సైట్స్ ఏదైనా క్షణాల్లో యాక్సెస్ చేసుకోవచ్చు. టెక్నాలజీలో ముందుండాలని ఆలోచిస్తున్న 2 తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ సేవలను వినియోగదారులకు అందుబాటులోకి తెస్తున్నాయి. ఆ టెక్నాలజీ ఏంటో మీరే చూడండి. హైదరాబాద్ ఐటీ పరంగానే కాదు, టెక్నాలజీ ఇన్నోవేషన్లో అన్ని పట్టణాల కంటే ముందుండడం అంటే ఇష్టం. సో ఇప్పుడు మార్కెట్లోకి వచ్చిన లేటెస్ట్ 4G టెక్నాలజీ సేవలను సైతం త్వరలోనే పొందబోతోంది. ఎందుకంటే ఆ టెక్నాలజీ ఉంటే నిమిషాల్లో వీడియో ఫైల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏ నెట్వర్క్ అయినా చిటికలో చేసుకునే సదుపాయం 4G సొంతం. తో పోలిస్తే 5 రెట్ల వరకు వేగవంతమైన ఇంటర్నెట్ సర్వీసులను 4G ద్వారా పొందవచ్చు. ఫిబ్రవరిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిళ్లలో ఈ సేవలు ఆరంభించేందుకు టెలికాం సేవల సంస్థ ఎయిర్టెల్ సిద్ధమైంది. తొలుత హైదరాబాద్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇక మరొక వైపు జూన్ కల్లా రిలయన్స్ జియో కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిళ్లలో 4Gతో అడుగు పెట్టాలని నిర్ణయించుకుంది. దేశవ్యాప్తంగా 800 నగరాల్లో సేవలు అందించేందుకు కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేసింది. పరిస్థితులు అనుకూలించగానే 4G సేవలు ప్రారంభించేందుకు రెడీగా ఉన్నాయి యూనినార్, ఎయిర్సెల్ సంస్థలు. ఎయిర్టెల్ సంస్థ 2012 ఏప్రిల్లో కోల్కతాలో 4G సేవలను ఆరంభించడం ద్వారా ఇండియాకు హైస్పీడ్ ఇంటర్నెట్ను పరిచయం చేసింది. ప్రస్తుతం హైదరాబాద్ తర్వాత వైజాగ్, విజయవాడలోనూ ఈ సేవలు అందిస్తారు. 4G వలన ఉపయోగం ఒకసారి పరిశీలిస్తే ప్రస్తుతం చాలామంది డేటా ట్రాన్స్మిషన్కి 2MB లైన్లను వినియోగిస్తున్నారు. వైర్లెస్ 4G అందుబాటులోకి వస్తే ఫోన్ల నుంచి నేరుగా ఛానళ్లు సైతం డేటా పంపించుకునేంత కెపాసిటీ ఉంటుంది. హై స్పీడ్ కారణంగా టెలికాన్ఫరెన్సింగ్, మెడికల్ కాన్ఫరెన్సింగ్, వర్చువల్ క్లాస్ రూమ్లు తదితర అవసరాలకు 3Gలో ఎదురవుతున్న ఇబ్బందులు 4Gలో ఉండబోవు. అయితే 4G యాక్సెస్ కావాలంటే మాత్రం మొబైల్ కూడా అప్డేట్ కావాల్సి ఉంటుంది. దీనికి తగ్గట్టుగా మొబైల్ తయారీ కంపెనీలు కూడా తక్కువ ధరలోనే 4G యాక్సెస్ ఫోన్లను మార్కెట్లోకి దించబోతున్నాయి. కొత్త సర్కిళ్లలో సేవలతో 2015 డిసెంబర్ కల్లా భారత్లో 4G కస్టమర్ల సంఖ్య 1 నుంచి చేరుకుంటుందని అంచనా. రాజ్ కుమార్, బిజినెస్ కరెస్పాండెంట్, సాక్షి న్యూస్, హైదరాబాద్.